13వ తేదీ జూలై 2025 రోజున శనైశ్చరుడు మీనరాశిలో ఉన్నాడని అందరికీ తెలుసు. వక్రస్థితిని పొందుతున్నాడు. అప్పుడు ఏమవుతుందనంటే ఆయన కుంభరాశిని చాలా బలంగా చూసుకుంటాడు. రాహు ఆల్రెడీ కుంభరాశిలో ఉండనే ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే శనైశ్చరుడు రాహు ఇద్దరు కూడా కుంభరాశిని బలంగా చూసుకున్నటువంటి పరిస్థితి. మరి కర్కాటక రాశి వారికి కుంభరాశి కానీ ఈ యొక్క కుంభరాశి అష్టమ రాశి అవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇదివరలో ఏదైతే బాధలు అనుభవించారో శనైశ్చరుడు మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత కొంతలో కొంత ఉపశమనం చెంది ఉండవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ 13వ తేదీ జూలై నుంచి మొదలుకొని 138 రోజులు వీళ్ళు చాలా అతి జాగ్రత్తగా ఉండవలసిందే. లేకపోతే ఏవైనా సమస్యలు రావచ్చు. అవి కోర్టు సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. తగిన పరిహారాలు మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోవాల్సిందే. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా గరుడమణి మాలను మెడలో వేసుకోవడం అనేది చాలా ఉత్తమం. తర్వాత హనుమాన్ చాలీసా చదవడం అనేది అత్యుత్తమం. ఈ రెండు గనక చేసినట్టయితే చాలా వరకు వీళ్ళు ప్రాణ సమానమైనటువంటి సమస్యలని నుండి తప్పించుకోవచ్చు.